నీ అవ్వ మా పిల్లలని తీసుకొని సినిమాకని పోతే 1000 రూపాయలు ఒడిచినాయిరా. గవ్వేం రేట్లు రా నాయన. గిన్నెని మక్క పేలల పొట్లం కట్టిస్తే 200. 20 రూపాయలకు ఇంట్లో తయారైతే మంచిగా. గింత వెనక పడ్డవేమ్రా. కొత్త సినిమా ఓటీటీలకు వచ్చి 3 రోజులాయే ఇంకా చూడలే. ఇంత పాయకం గట్టి మెంబర్షిప్ తీసుకుంటే ఏమాయరా గింత పిష్నారోన్ అవుతున్నావు అని అంటుంటారు. కానీ అందరి పరిస్థితి ఒక్క తీర్లు ఉండదు కదా. మరి పుక్కట్లో చూసే ఛాన్స్ ఉంటే బాగుండే అనుకుంటారాయే. అయితే రాదనుకున్నారా రాలేదనుకున్నారా, బొమ్మ వచ్చింది. బొమ్మ వచ్చింది. కొత్త కొత్త సినిమాలు ఓటీటీ సిరీస్లతోటి రారి రారి అని పిలుస్తుంది. మళ్ళా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఏది ఇడిసెపెడతలేదబ్బా. మరి ఈ వెబ్సైట్ ను ఎవరు తెరిచిండ్రు, ఏడికెళ్ళి నడిపిస్తుండ్రు, ఎట్లా నడిపిస్తుండ్రో తెలియక పోలీసులు నెత్తిలు పట్టుకుంటే బొమ్మ అభిమానుల ఆనందం అలుగు వార్తాంది. 6 నెలల కిందట హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని అరెస్ట్ చేస్తే బొమ్మ బంద్ అయింది, బప్పం అప్పడమైంది. బయటి దేశాలుండి కొత్త కొత్త సినిమాలు పైరసీ చేసి 100 కోట్లు లాస్ చేసినోని పట్టేసినామని అటు పోలీసులు, ఇటు యాక్టర్లు చిన్న సంబురవాళ్లే. చల్ అట్లెట్లా అరెస్ట్ చేస్తారు? పుక్కట్ల కొత్త సినిమాలు చూపించే పేదల దేవుడని, యూత్ పర్సన్ కాపాడే వీరుడని, ఫ్యామిలీకి పైసలు మిగిల్చే శూరుడని సోషల్ మీడియాలో ఒక ఇమ్మతి కాదు. సినిమాలేమన్నా సంఘసేవ చేస్తుండ్రా? ఫ్రీగా టాకీస్లకు ఇడుస్తుర్రా? టికెట్లు పెడతలేరా? రేట్లు పెంచుతలేరా? వినోదం పేరు మీద మీరు బిజినెస్ చేస్తలేరా? ఎన్నో లాజిక్లు మాట్లాడినరు. 3 నెలల తర్వాత రవికి బెయిల్ వస్తే బరాబర్ 3 నెలలకు మళ్ళా బొమ్మ అగవడుడే గమ్మతి ముచ్చట. అయితే మనోని మీద పోలీసుల నజరుంది కాబట్టి ఇంకెవరన్నా ఈ పేరుతోటి తెచ్చిండ్రా, లేకుంటే వెనకాల ఇమ్మడి రవి ఇమ్మతుందా అనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు పోలీసులకు ఇజ్జత్ గా సవాల్ అయింది. గాని ఫ్రీగా సినిమాలు చూడాలనుకునేటోళ్ళైతే ఫుల్ కుషిపోండ్రి.